యమునా నది ఒడ్డున తన స్నేహితులతో కృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు గోపికలు గోవులు కూడా అక్కడే ఉన్నారు. నదిలోని నీరు విషపూరితమై నల్లగా మారిందని అందరూ గమనించారు. ఆ నీరు తాగి కొన్ని ఆవులు చనిపోయాయి. కృష్ణుడు యమునా నదిలోకి వెళ్ళి నదిలో కాళియ అనే పెద్ద విషపూరితమైన పాము నివసిస్తున్నదని తెలుసుకున్నాడు. కృష్ణుడు ఆ పామును ఎదుర్కొనేందుకు నదిలోకి దూకాడు. కాళియ తన దగ్గరకు వస్తున్నాడని చూసి కోపంతో ఆయనపై విషాన్ని కక్కాడు. కృష్ణుడు కాళియపైకి ఎక్కి దాని పడలపై నృత్యం చేయడం ప్రారంభించాడు. కాళియ కృష్ణుడు తనపై నృత్యం చేయడం చూసి చాలా భయపడింది. కాళియ భార్యలు నాగదేవతలు కృష్ణుడిని వేడుకున్నారు. దయచేసి మా భర్తను వదిలేయండి, అతను తప్పు తెలుసుకున్నాడు అని కృష్ణుడు దయతో కాళియను క్షమించాడు. కాళియకు యమునా నదిని వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. కాళియ కృష్ణుడికి ప్రమాణం చేసి యమునా నదిని విడిచిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా కృష్ణుడు యమునా నదిని కాలుష్యం నుండి విడిపించాడు.